నమస్కారం. హైదరాబాద్ సిటీలో పోలీస్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జాయింట్గా జరిగిన మేజర్ ఆపరేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఆగస్ట్ 25 నైట్కి హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాస్లో సైమల్టేనియస్ రేడ్స్ కండక్ట్ చేశారు. ఈ రేడ్స్లో ఒక హ్యూజ్ డ్రగ్ ర్యాకెట్ బస్ చేశారు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం సీజ్డ్ డ్రగ్స్లో కొకేన్, MDMA, గాంజా హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నాయి. టోటల్ 50 kg గాంజా, 2 kg కొకేన్, 1.5 kg MDMA సీజ్ చేశారు. స్ట్రీట్ వాల్యూ అప్రాక్స్ ₹30 crore అని అఫీషియల్స్ ఎస్టిమేట్ చేశారు. అరెస్ట్లో 15 మెంబర్స్ ఉన్నారు. అక్యూజ్డ్లో 5 ఫారెన్ నేషనల్స్ కూడా ఉన్నారు, నైజీరియా, కెన్యా నుండి. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ డ్రగ్ ర్యాకెట్ హైదరాబాద్ సిటీలో హై ప్రొఫైల్ పార్టీస్కి సప్లై చేస్తుంది. ఎస్పెషల్లీ ఫిల్మ్ నగర్, పబ్ కల్చర్లో ఫ్రీక్వెంట్గా సప్లై జరిగింది అని పోలీస్ సస్పిషన్. పోలీస్ చెప్పినట్లు సీజ్డ్ మొబైల్స్లో, వాట్సాప్ చాట్స్లో సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్ కాంటాక్ట్స్ కనిపించాయి. ఇన్వెస్టిగేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్గా చెప్పాలంటే హైదరాబాద్లో డ్రగ్ మెనేస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి పెరుగుతోంది. 2017లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేజర్ కేసు బస్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీస్ని ఇంటరాగేట్ చేశారు. అప్పుడు సొసైటీలో బిగ్ డిబేట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ కేసులో మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతోంది. పోలీస్ కమిషనర్ చెప్పారు, హైదరాబాద్ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయడం మన మిషన్. ఇలాంటి ర్యాకెట్స్ని రూట్ అవుట్ చేస్తాము. యూత్ ఫ్యూచర్ని స్పాయిల్ చేయడానికి డ్రగ్స్ డేంజరస్గా ఉంటాయి. ఎన్సీబీ అఫీషియల్స్ చెప్పారు, ఇంటర్నేషనల్ లింక్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. గోవా, ముంబై నుండి సప్లై నెట్వర్క్ హైదరాబాద్కి కనెక్ట్ అయింది. పబ్లిక్ రియాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి, స్కూల్స్, కాలేజెస్లో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ చేయాలి. సోషల్ మీడియాలో కూడా #డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ ట్రెండింగ్లో ఉంది. నెటిజన్స్ చెప్పారు, సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంటే లా ఈక్వల్గా అప్లై చేయాలి. పొలిటికల్ రియాక్షన్లో అపోజిషన్ అక్యూజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ డ్రగ్ మెనేస్కి నెగ్లెక్ట్ చేస్తుంది. రూలింగ్ కాంగ్రెస్ చెప్పింది, మన పోలీస్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. రిజల్ట్ అంటే ఈ మేజర్ బస్ట్. ఫ్యూచర్ స్టెప్స్ ఏంటంటే హైదరాబాద్ పోలీస్ స్పెషల్ నార్కోటిక్స్ వింగ్ స్ట్రెంథెన్ చేస్తారు. ఎనానిమస్ టిప్ సిస్టమ్కి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్ క్రిటికల్గా ఉంటాయి. యూత్కి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ చేయాలి. కన్క్లూజన్లో చెప్పాలంటే హైదరాబాద్ డ్రగ్ మెనేస్కి రీసెంట్ బర్స్ట్ ఒక మేజర్ సక్సెస్. కానీ లాంగ్ టర్మ్గా ప్రివెన్షన్ అండ్ రీహాబిలిటేషన్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. యూత్ సేఫ్టీ మరియు సిటీ రెప్యుటేషన్ మెయింటైన్ చేయాలి అంటే డ్రగ్స్కి జీరో టాలరెన్స్ పాలసీ కంటిన్యూ అవ్వాలి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.